హలో అండి. అందరికీ నమస్కారం. నేను లాస్ట్ టైం హోమ్ టూర్ చేశాను కదా! గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లుని, అపార్ట్మెంట్స్ చూపించాను కదా! ఇప్పుడు దాని గురించి పూర్తి డీటెయిల్స్ చెప్తాను. ఎందుకంటే కామెంట్స్‌లో చాలామంది పెడుతున్నారు చాలా డౌట్స్. ఎలా అప్లై చేసుకోవాలి? ఈ స్కీమ్ ఇంకా ఉందా? మీరు ఎంత పే చేశారు? గవర్నమెంట్ ఎంత పే చేసింది? ఇలా మొత్తం అంతా అడుగుతున్నారు. అందుకని నేను ఇంకా వీడియో చేస్తున్నాను. చూడండి, వీటినే టిడ్కో హౌసెస్ అంటారు. అంటే అపార్ట్మెంట్స్ గవర్నమెంట్ కట్టి ప్రజలకి ఇస్తుంది. వీటిని టిడ్కో హౌసెస్ అంటారు. ఇలా ఉంటాయి. వీటిలో టైప్స్ ఉంటాయన్నమాట. 1 ఆర్కే అంటే 1 రూము, 1 కిచెను, ఇంకొకటి 1 బీహెచ్కే 1 బెడ్రూము, ఇంకొకటి ఏంటంటే 2 బీహెచ్కే డబుల్ బెడ్రూము. ఇలా 3 టైప్స్ ఉంటాయి. ఇందులో 1 ఆర్కే వచ్చేసరికి మొత్తం ఫ్రీ అనమాట. ఏం పే చేయవసరం లేదు. అప్లై చేసినప్పుడు వీళ్ళకి కన్స్ట్రక్ట్ చేసేసి ఫ్రీగా ఇచ్చేస్తారు. 1 బీహెచ్కే ఇంకా 2 బీహెచ్కే వాళ్ళైతే అప్లై చేసుకునేటప్పుడు కొంత అమౌంట్ అయితే పే చేయాలి. సింగిల్ బెడ్రూమ్ వాళ్ళైతే 50,000 పే చేయాలి. ఇంకా డబుల్ బెడ్రూమ్ వాళ్ళైతే 1,00,000 పే చేయాలని చెప్పి గవర్నమెంట్ చెప్పిందనమాట. అసలు ఈ స్కీమ్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2014లో అనమాట. టిడ్కో హౌసెస్ స్కీమ్ అనేది టీడీపీ అనౌన్స్ చేసింది. అప్పుడైతే మేము అప్లై చేసుకున్నాము 2014లో 2 బీహెచ్కే కోసం. నేను ఈ వీడియోలో మొత్తం 2 బీహెచ్కే గురించి చెప్తాను. 2014లో అయితే 2 బీహెచ్కే కోసం మేము 1,00,000 రూపీస్ పే చేసామన్నమాట. 1,00,000 అంటే ఒకేసారి కాదు, 25,000 25,000 అలా దశల వారీగా కట్టించుకున్నారు గవర్నమెంట్ వాళ్ళు. దీనికోసం అయితే చాలా తిరగాలన్నమాట. అప్పట్లో చాలా తిరిగారు మా పేరెంట్స్. మా అమ్మగారి పేరు మీద దీన్ని అప్లై చేశారు. అంటే లేడీస్ పేరు మీదే అప్లై చేసేవాళ్ళు ఆ టైంలో. ఓన్ హౌస్ లేని వాళ్ళకి, ప్రాపర్టీ లేని వాళ్ళకైతే ఇది ఎలిజిబుల్ అవుతుంది. అయితే అప్పట్లో టీడీపీ గవర్నమెంట్ ఇవి కన్స్ట్రక్ట్ చేసేసిందనమాట. కానీ ఇంకా కొన్ని అయితే మిగిలిపోయాయి. రోడ్స్, డ్రైనేజ్ సిస్టమ్, ఇంకా పవర్ సప్లై ఇలాంటివి మిగిలిపోయినాయి అనమాట. ఈలోపు గవర్నమెంట్ మారింది. నెక్స్ట్ మళ్ళీ గవర్నమెంట్ మారిపోవడం వల్ల ఈ హౌసెస్ అన్నీ ఫినిషింగ్ వర్క్ కంప్లీట్ చేసి మాకు ఇచ్చేసరికల్లా ల్యాగ్ అయిపోయిందనమాట. అప్పటికే 9 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది ఇవి కన్స్ట్రక్ట్ చేసి. మాకైతే ఇవి 2023 ఎండింగ్ అంటే సెప్టెంబర్ ఆర్ అక్టోబర్లో ఇచ్చారు ఇవి. అంటే అప్పుడు కీస్ హ్యాండ్ ఓవర్ చేసి మీరు ఇంకా గృహప్రవేశం చేసుకోవచ్చు అన్నట్టు చెప్పారు. ఇంకొకటి ఏంటంటే ఈ 2 బీహెచ్కే గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఇది 2 బీహెచ్కే మొత్తం 450 ఆర్ 420 స్క్వేర్ ఫీట్లో కన్స్ట్రక్ట్ చేశారనమాట. ఒక్కొక్క ఫ్లాట్ ఇస్తూ ఉంటారు కదా ఒక్కొక్క ఫ్యామిలీకి అప్లై చేసుకున్న వాళ్ళకి. దీని వాల్యూ వచ్చేసరికి 8 lakhs అనమాట గవర్నమెంట్ వాల్యూ. దీంట్లో గవర్నమెంట్ మేము 4 lakhs పే చేస్తాము, మిగతా 4 lakhs మీరే పే చేయాలని చెప్పింది కదా. ఇందులో 1 lakh అయితే మనం ఆల్రెడీ అప్లై చేసే ముందే పే చేసేసాము. ఇంకా రిమైనింగ్ 3 lakhs మనం పే చేయాలన్నమాట. దీనికి గవర్నమెంట్ బ్యాంక్ ద్వారా లోన్ శాంక్షన్ చేస్తుంది. లోన్ శాంక్షన్ చేయించేసిన తర్వాత మనకి హౌసెస్ హ్యాండ్ ఓవర్ చేసేసినప్పటి నుంచి ఈఎంఐ అయితే స్టార్ట్ అయ్యిద్ది అనమాట. మనం మంత్లీ 4,000 కట్టాలి. ఇలా ఎన్ని ఇయర్స్లో ఆ 3 lakhs కంప్లీట్ చేయగలుగుతామో అన్ని ఇయర్స్ కట్టాల్సిందే అనమాట. అంటే 16 years అనుకుంటా అరౌండ్, మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇలాగా దీనికి మళ్ళీ ఇంట్రెస్ట్ పడి మొత్తం కలిపి డబల్ అయ్యిద్ది అనమాట. 3 lakhs కాకుండా దానికి డబల్ అయిపోతుంది. ఇలా మంత్లీ 4,000 ఈఎంఐ పే చేసేటట్టయితే. ఒకవేళ మీ దగ్గర డబ్బులు ఉంటే కనుక మీరు ఆ ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత, లోన్ శాంక్షన్ అయిన తర్వాత ఆ ఇంట్లోకి వెళ్ళిపోతారు కదా, అప్పుడు మీరు ఒకేసారి పే చేసేస్తే మీకు మొత్తం డాక్యుమెంట్స్ అన్నీ మీ హ్యాండ్ ఓవర్ చేసేస్తారు బ్యాంక్ వాళ్ళు. ఈ ఏరియా ఎక్కడంటే గుడివాడ, కృష్ణా డిస్ట్రిక్ట్ అనమాట. అన్ని ఏరియాస్లో ఒకేసారి ఇవ్వలేదు, ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలా ఇచ్చారనమాట. మాకైతే 2023 అంటే ఆల్మోస్ట్ 9 years పట్టిందనమాట ఈ హౌసెస్ మాకు హ్యాండ్ ఓవర్ చేసేసరికి. ఇంకా కొన్ని ఏరియాస్లో అయితే ఇంకా హ్యాండ్ ఓవర్ చేయలేదు. వాళ్ళు మనీ పే చేశారు కానీ ఇంకా వాళ్ళకి హౌసెస్ ఇవ్వలేదు. ఇప్పుడు ఇంకా ఈ స్కీమ్ గురించి డీటెయిల్స్ అడుగుతున్నారు కదా. ఈ స్కీమ్ అయితే ఇప్పుడు లేదు. ఇలా టిడ్కో హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసి ఇవ్వడం అనేది ఇప్పుడు ఇంకా ఏం
ఏమీ అనౌన్స్ చేయలేదు. ఆల్రెడీ కట్టినవే ఇంకా ఇవ్వలేదు కదా, అవన్నీ ఇవ్వాలి. ఇంకా ఏంటంటే ఇప్పుడు నాకు తెలిసి ల్యాండ్ అయితే ఇస్తుంది గవర్నమెంట్, ఓన్ హౌస్ ఇంకా ప్రాపర్టీస్ లేని వాళ్ళకైతే ల్యాండ్ ప్రొవైడ్ చేస్తుంది. అది మీ ఏరియాలో 30,000 అప్లై చేసుకోండి. ఎందుకంటే వాళ్ళు దాని గురించి డీటెయిల్స్ చాలా కాబట్టి మాట్లాడలేదు. ఇంకా ట్యాంకర్స్ అయితే వచ్చేవి, కానీ అవి టైం టు టైం వచ్చేవి. ఇంకా ఆ ట్యాంక్ లో పట్టుకున్న నీళ్లు పైకి మోసుకెళ్ళడానికైతే చాలా ఇబ్బంది పడేవాళ్ళు అందరూ. ఇంకా ముసలి వాళ్ళకైతే ఇవి ఇవ్వడం ఎలా అంటే ఏజ్ని బట్టి ఇచ్చారు. పెద్ద వయసు వాళ్ళకైతే గ్రౌండ్ ఫ్లోర్లో రావాలి, అలా ఏజ్ని బట్టి చిన్న వయసు వాళ్ళు వచ్చేసరికి 3rd ఫ్లోర్ అనమాట. ఇలా ఏజ్ని బట్టి క్యాలిక్యులేట్ చేసి ఎవరికి ఏ ఫ్లాట్ ఇవ్వాలో డిసైడ్ చేసింది గవర్నమెంట్. కానీ అందరికీ అలా రాలేదు, తారుమారు అయిపోయాయి. కొంతమంది ముసలి వాళ్ళకు కూడా 3rd ఫ్లోర్లో వచ్చిన వాళ్ళు ఉన్నారు. దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు, ఎందుకంటే లిఫ్ట్ ఉండదు కదా, వాళ్ళు అన్నీ ఏదైనా సరే పైకి తీసుకెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుందని చాలా వరకు ఫ్యామిలీస్ అయితే రాలేదు, వచ్చి మళ్ళీ వెళ్ళిపోయారు కూడా వాళ్ళ రెంట్కి. ఇలా అనమాట. ఇప్పుడు మళ్ళీ అయితే మాకు చాలా వరకు ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడానికే ట్రై చేసింది గవర్నమెంట్. వాటర్ ప్రాబ్లం అయితే ఇప్పుడు మొత్తం క్లియర్ అయిపోయింది. ఇలా కొంచెం కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. అన్ని ఏరియాస్లో ఎలా ఉందో లేదో అయితే నాకైతే తెలీదు. ఇక్కడ గుడివాడ కృష్ణా డిస్టిక్లో అయితే పర్లేదు. ఇక్కడ ఎందుకో కానీ మొబైల్ సిగ్నల్ అయితే ఇంట్లోకి రాదనమాట. అదే రోడ్డు మీదకి వచ్చి నుంచుంటే అయితే బాగా వస్తుంది. ఇక్కడ అదొక ప్రాబ్లం కూడా ఉంది. కానీ ఫైబర్ నెట్ అయితే అవైలబుల్ ఉంది ఇక్కడ, అది పెట్టించుకుంటే ఇంట్లో కూడా శాటిలైట్ సిగ్నల్ అయితే వస్తుందన్నమాట. అంతేనండి, నేను ఈ వీడియోస్ గురించి ఈ టిడ్కో హౌసెస్ గురించి మొత్తం ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇచ్చాను అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.